హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈ రాగి జావాను రోజుకొక గ్లాస్ తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండడమే కాకుండా శరీరంలో ఉండే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, అమైనో ఆమ్లాల వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. 2 స్పూన్ల రాగి పిండికి 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. ఒక కప్పుకి 5 కప్పుల వాటర్ అన్నమాట. ఇప్పుడు ఈ ఉడికే నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోండి. ఈ రాగి పిండిని వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేసుకోండి. రాగి జావా ఉంటలు కట్టకుండా అడుగున కలుపుకుంటూ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోండి. కావాలంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎదిగే పిల్లలకి రోజుకొక గ్లాస్ ఇవ్వడం వల్ల తొందరగా అలసిపోకుండా బలంగా ఉంటారు. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా రోజుకొక గ్లాస్ రాగి జావాని తాగడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కాస్త పలుచగా ఉన్నా కూడా పూర్తిగా చల్లారితే చిక్కబడిపోతుంది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు పలుచటి మజ్జిగను వేసుకోండి. ఈ వేసవి కాలంలో మజ్జిగని కంపల్సరీ వేసుకోండి. శీతాకాలంలో అయితే మజ్జిగని స్కిప్ చేయొచ్చు. మరొకసారి బాగా మిక్స్ చేసుకొని గ్లాస్లో వేసి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రాగి జావాని గ్లాసుల్లో వేసి ఇందులోకే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని, కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మరింత టేస్ట్గా ఉంటుంది. ఇన్ని పోషకాలు ఉన్న రాగి జావాని ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.